Hi friends, welcome to our channel Make Things Happen as We Can. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించి కెమిస్ట్రీ సబ్జెక్ట్ అయితే ఈరోజు మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి. సో ఆల్రెడీ మా ఛానల్లో వీ హ్యావ్ అప్లోడెడ్ 2 parts of chemistry for intermediate second year. So if you haven't seen those videos, please do watch those videos in the playlist. ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఏ విధంగా చూడాలనేది మీకు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే అవుతుందమ్మా. చాలామందికి ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒక ఛానల్లో ఉన్న కంటెంట్ చూడడం అయితే తెలియదమ్మా. అది నా ఛానల్ కాదు, ఏ ఛానల్ అయినా సరే యూ హ్యావ్ టు వాచ్ ద కంటెంట్ ఇన్ దిస్ వే. అర్థమవుతుందా? సో ప్లేలిస్ట్లోకి ఏ విధంగా వెళ్ళాలనేది మీకు డిస్ప్లే అవుతుంది కదమ్మా. ముందుగా సెర్చ్లో ఆ ఛానల్ నేమ్ అయితే మనం టైప్ చేయాలమ్మా. టైప్ చేసిన తర్వాత ఆ ఛానల్ లోగో మీద మనం క్లిక్ చేసినట్లయితే విల్ బి ఎంటరింగ్ ఇన్ టు దట్ ఛానల్ అండ్ యూ విల్ బి అబ్జర్వింగ్ 3 things: హోమ్, వీడియోస్ అండ్ ప్లేలిస్ట్ అట్ ద టాప్ ఆఫ్ ద ఇంటర్ఫేస్. ఓకేనా? టాప్లో మీకు 3 ఉంటాయి. ఈ మూడిట్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే మీకు అక్కడ క్లియర్గా ఛానల్లో ఉండే ప్రతి కంటెంట్ మీకు అక్కడ ఉంటుందమ్మా. నా ఛానల్లో అయితే ఖచ్చితంగా నేనైతే ప్రతిదీ ఎవ్రీడే అప్లోడ్ చేస్తాను, అక్కడ పెడతాను. సో ఆ విధంగా మీరైతే చూసుకొచ్చండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంతవరకు ఈ వీడియోని మీరు ఎవరైనా సరే లైక్ చేయకపోతే వెంటనే లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నాకు ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలని చెప్తుందమ్మా. అదేవిధంగా మా ఛానల్ మీరు ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను ప్రతిరోజు పెడుతున్న వీడియోస్ అయితే మీకు మొదటిగా నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుందండి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి అయితే ఫస్ట్లీ మనం ఈరోజు చెప్పుకున్న ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇదమ్మా. సో మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే క్లియర్గా మీకైతే కనిపిస్తుంది ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్లో కెమికల్ కైనెటిక్స్ అమ్మ. ఓకేనా? సో ఎలక్ట్రోకెమిస్ట్రీకి సంబంధించి 2 parts అయితే అప్లోడ్ చేశాను. ఈ కెమికల్ కైనెటిక్స్ అనేది పార్ట్ 3 ఎందుకు పెట్టాను అంటే ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీ కెమికల్ కైనెటిక్స్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కలిపి మనకు ఒక ఫేజ్లో వస్తాయి అన్నమాట. అర్థమవుతుందా? వీటిలోంచి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో అందుకోసం ఇది పార్ట్ 3 అని పెట్టానమ్మా. ఈవెన్ దో ఇట్ ఈస్ అనదర్ చాప్టర్, ఐ హ్యావ్ పుట్ ఇట్ యాజ్ పార్ట్ 3. గాట్ మై పాయింట్? అండ్ ఇంకా మనకు ఓజోన్ ఇవన్నీ ఉంటాయి చూడండి, అది వేరే చాప్టర్, అంటే పీ బ్లాక్ ఇవన్నీ. అలాగే లాస్ట్ది ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఫైనల్గా 3 ఉంటాయి మనకు. ఈ 3లోని ఏదో 2 అంటే ఓన్లీ 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఏ విధంగా అనేది అర్థమైంది కదా? ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీ అదేవిధంగా కెమికల్ కైనెటిక్స్కి సంబంధించి మనకు ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఐ హ్యావ్ పుట్ ఇట్ యాజ్ పార్ట్ 3. గాట్ మై పాయింట్? సో ఈరోజు మనం చెప్పుకునే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి సార్? వాట్ ఈస్ ద మాలిక్యులారిటీ ఆఫ్ ఎ రియాక్షన్? అంటే రియాక్షన్లో మాలిక్యులారిటీ అంటే అర్థం ఏంటి? అదేవిధంగా హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఆఫ్ ఎ రియాక్షన్? అంటే ఒక రియాక్షన్కి మాలిక్యులారిటీ అంటే అర్థం ఏంటి? అదేవిధంగా ఒక ఆర్డర్కి మాలిక్యులారిటీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అంటే మనకి 2 రకాలు ఉంటాయి, ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, అదేవిధంగా ఇంకోటి ఏంటండి మాలిక్యులారిటీ ఆఫ్ రియాక్షన్. సో ఆర్డర్ ఆఫ్ రియాక్షన్కి మాలిక్యులారిటీ ఆఫ్ రియాక్షన్కి ఈ ఇద్దరికి కూడా డిఫరెన్స్ అనేది అడుగుతున్నాడమ్మా. నేమ్ 1 బైమాలిక్యులర్ అండ్ ట్రైమాలిక్యులర్ గ్యాసెస్ రియాక్షన్. అంటే ఒక బైమాలిక్యులర్కి ట్రైమాలిక్యులర్కి ఒక గ్యాసెస్ రియాక్షన్ కూడా ఎగ్జాంపుల్ కింద ఇవ్వమన్నాడమ్మా. అర్థమైంది కదా కాన్సెప్ట్? సో ఇందులో మనం బేసిక్గా చూడాల్సిన పాయింట్స్ ఏంటి అంటే ఈ యొక్క క్వశ్చన్లో మనం రాయాల్సిన పాయింట్స్ ఏంటి అనేవి ఇక్కడ ఇచ్చాను. ఎలిమెంటరీ రియాక్షన్, మాలిక్యులారిటీ, ఆర్డర్, బైమాలిక్యులర్ గ్యాసెస్ రియాక్షన్, ట్రైమాలిక్యులర్ గ్యాసెస్ రియాక్షన్. సో ఈ 5 మీరు ఈ 5 పాయింట్స్ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుందమ్మా. సో ఇవి ఏ విధంగా రాయాలి, ఏ విధంగా రాస్తే మనకి ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం సో ఫస్ట్లీ మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ఇప్పుడే చెప్పాను మాలిక్యులారిటీ అంటే ఏంటి, ఇది మనకు తెలియాలి కదా. సో మాలిక్యులారిటీ అంటే ద నెంబర్ ఆఫ్, అంటే నేను చెప్పింది ఎలాగైతే ఉందో ఆ విధంగా మీరు నోట్ చేసుకోండి, ఆ విధంగా రాయండి, యూ విల్ గెయిన్ ఫుల్ మార్క్స్ అమ్మా. అర్థమవుతుందా? సో ఫస్ట్లీ మాలిక్యులారిటీ ద నెంబర్ ఆఫ్ యాటమ్స్. ఓకే, ద నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఆర్ అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్. అంటే యాటమ్స్ అవ్వచ్చు, అయాన్స్ అవ్వచ్చు, మాలిక్యూల్స్ అవ్వచ్చు. ఓకే, యాటమ్స్ అంటే మీకు తెలుసు కదా, స్మాలెస్ట్ యూనిట్స్ అంటే స్మాలెస్ట్ పార్టికల్స్. ఓకేనా? ఏవైతే స్మాలెస్ట్ పార్టికల్స్ ఉంటాయో ఈ యాటమ్కి సంబంధించి మీకు ఫిజిక్స్లో ఒక లెసన్ ఉంటుంది. ఏంటి ఆ లెసను? స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ అని చెప్పి మీరు 10th కూడా చదివారు. సో యాటమ్స్ అదేవిధంగా మీకు ఫిజిక్స్లో కూడా ఉంటుందమ్మా. ఓకేనా? లాస్ట్ 13th లెసన్ మీకు ఇప్పుడు ప్రెజెంట్ అంటే సెకండ్ ఇయర్ కదా మీరు ఇప్పుడు. సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఫిజిక్స్లో యాటమ్స్ అనే లెసన్ కూడా ఉంటుంది. సో ఆ లెసన్లో మీకు క్లారిటీగా నేనైతే యాటమ్ అంటే ఏంటనేది చెప్తానండి. ఓకేనా? మీరు సింపుల్గా యాటమ్స్ అంటే ఒక మాలిక్యూల్స్ టైప్లో గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే ఈ యాటమ్స్లో మనకి ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అన్నీ ఉంటాయండి. సో వెన్ ఇట్ గోస్ టు స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ మనకి క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ మీకు ఆ చిన్న అవగాహన అయితే ఉందని నేను అనుకుంటున్నాను. సో యాటమ్స్ అన్నా
అయాన్స్ అంటే ఆటమ్స్ ఉన్నా పర్లేదు. అయాన్స్ అంటే మీకు తెలుసు, పాజిటివ్ అయాన్, నెగిటివ్ అయాన్ ఇవి ఉంటాయి కదండి, చార్జ్డ్ అయాన్స్. సో ఇవి మీరు ఎక్కడ చూడొచ్చు, మనం ఆల్రెడీ ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీకి సంబంధించి ఎలక్ట్రోకెమిస్ట్రీ ఒక చాప్టర్ పార్ట్ 2లో నేను మీకు చెప్పాను ప్రతిదీ కూడా. గాల్వానిక్ సెల్ తీసుకున్న అందులో పాజిటివ్ అయాన్స్, నెగిటివ్ అయాన్స్ ఉంటాయి, వాటినే అయాన్స్ అని అంటారు. అలాగే మాలిక్యూల్స్ అంటే ఇప్పుడు వాటర్ మాలిక్యూల్ H2O ఈజ్ వాటర్ మాలిక్యూల్, అలాగే మాలిక్యూల్స్ అనమాట. సో ఈడేమన్నాడు, ద నెంబర్ ఆఫ్ యాటమ్స్ అంటే యాటమ్స్ అవ్వచ్చు, అయాన్స్ అవ్వచ్చు, లేదా మాలిక్యూల్స్ అవ్వచ్చు, ఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ ద ఎలిమెంటరీ రియాక్షన్ అంటే ఒక ఎలిమెంటరీ రియాక్షన్లో ఇవన్నీ కూడా పాల్గొంటాయి అంట. టేకింగ్ పార్ట్ అంటే అంతే కదా, పార్టిసిపేట్ చేయడం. సో ఇవన్నీ కూడా ఒక ఎలిమెంటరీ రియాక్షన్ జరిగినప్పుడు అందులో ఇవి పాల్గొంటాయి. అసలు ఎలిమెంటరీ రియాక్షన్ అంటే ఏంటి తెలియాలి కదా. మరి ఎలిమెంటరీ రియాక్షన్ తెలియకుండా వీ కెనాట్ అండర్స్టాండ్ ద పాయింట్, అవునా? సో ఎలిమెంటరీ రియాక్షన్ అంటే ఏంటి? సో ఇక్కడ మీరు చూస్తే ఎలిమెంటరీ రియాక్షన్ అనేది క్లియర్గా చూడండి అమ్మా. అందుకే ఈ పాయింట్ కూడా రాయాలన్నమాట మనం. అప్పుడు ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ చేసినందుకు చాలా క్లారిటీ వస్తుంది. అంటే ప్రతి పాయింట్ ఏదైతే మనకు కన్ఫ్యూజన్లో ఉందో అవి రాశారు కాబట్టి యూ కెన్ గెయిన్ ఫుల్ మార్క్స్, ఈజంట్ ఇట్? సో ఎలిమెంటరీ రియాక్షన్, ఓకే, ఇట్ ఈస్ ద రియాక్షన్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ సింగిల్ స్టెప్. చూడండి, ఇట్ ఈస్ ద రియాక్షన్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ సింగిల్ స్టెప్ అండ్ దట్ కెనాట్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ సింప్లర్ కెమికల్ రియాక్షన్స్. అంటే ఏంటి? ఎలిమెంటరీ రియాక్షన్ అంటే ఒక టైప్ ఆఫ్ రియాక్షన్. ఈ రియాక్షన్ ఏంటి అంటే ఈ రియాక్షన్లో సింగిల్ స్టెప్లో అయిపోద్ది. ఈ రియాక్షన్ ఏంటమ్మా? సింగిల్ స్టెప్లో ఈ రియాక్షన్ అనేది అయిపోతుంది. అంటే దీనికి ఎక్కువగా కాంప్లెక్స్గా మనకి టైం పట్టదు అనమాట. 2 to 3 స్టెప్స్ తీసుకోదు. ఓన్లీ టేక్ 1 స్టెప్. ఇన్ 1 స్టెప్ ఓన్లీ ద రియాక్షన్ గెట్స్ కంప్లీటెడ్. దట్ ఈస్ నౌన్ యాజ్ ఎలిమెంటరీ రియాక్షన్. అంటే మీకు సింపుల్గా చెప్పమంటారా, ఎలిమెంటరీ రియాక్షన్ అంటే చిన్న రియాక్షన్ అని, బేగా అయిపోయే రియాక్షన్, సింపుల్గా అయిపోయే రియాక్షన్. అర్థమవుతుందా? ఇట్ కెనాట్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ సింప్లర్ కెమికల్ రియాక్షన్స్ అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు కాంప్లెక్స్ రియాక్షన్ అంటే ఏంటి, పెద్ద రియాక్షన్. ఈ రియాక్షన్ని మనం సింపుల్గా మళ్ళీ చిన్న చేసుకోవచ్చు. కానీ ఎలిమెంటరీ రియాక్షన్ని ఇదే చిన్నది కాబట్టి ఇంకా మనం చిన్నది చేయడం కుదరదు అని చెప్తున్నాడు ఇక్కడ. అర్థమవుతుందమ్మా? సో ఇప్పుడు చూడండి, సో యాటమ్స్ కానీ అయాన్స్ కానీ మాలిక్యూల్స్ కానీ ఒక రియాక్షన్లో ఉన్నప్పుడు, ఎలిమెంటరీ రియాక్షన్ అంటే చిన్న రియాక్షన్లో ఉన్నప్పుడు విచ్ మస్ట్ కొలైడ్ సైమల్టేనియస్లీ. విచ్ మస్ట్ కొలైడ్ అంటే అర్థం ఏంటి? ఈ యాటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్ని యాటమ్స్ ఉన్నాయి అనుకుందాం, ఈ యాటమ్స్ అన్నీ కూడా కొలైడ్ అవ్వాలంట. ఏమవ్వాలమ్మా? కొలైడ్ అవ్వాలి, ఓకేనా? సో ఈ యాటమ్స్ అన్ని కొలైడ్ అవ్వడం కానీ లేదా ఈ మాలిక్యూల్స్ అన్ని కొలైడ్ అవ్వడం కానీ, కొలైడ్ అంటే ఏమో సింపుల్గా కొలిషన్ అంటే గుద్దుకోవడం అమ్మ. ఇప్పుడు ఒక వెసల్లో మనం తీసుకున్నట్లయితే ఒక యాటమ్ ఇంకో యాటమ్కి, ఇంకో యాటమ్ ఇంకో యాటమ్కి, ఇంకో యాటమ్ ఈ వాల్కి ఇలాగ గుద్దుకుంటాయి అనమాట. అన్నీ కొలైడ్ అవుతాయి అనమాట. అర్థమవుతుంది? దాన్ని కొలైడ్ అంటారు, దాన్ని కొలిషన్ అంటారు. మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చదివారు ఫిజిక్స్లో, అదే ఇక్కడ చెప్పాడు. సో విచ్ మస్ట్ కొలైడ్ సైమల్టేనియస్ అంటే అట్ ద సేమ్ టైం. అంటే ఒకే టైంలో ఈ యాటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ అయాన్స్ కానీ అన్నీ కూడా కొలైడ్ అవ్వడం, ఓకేనా? కొలైడ్ అవుతాయి. టు బ్రింగ్ అబౌట్ ఏ కెమికల్ రియాక్షన్ ఈజ్ నౌన్ యాజ్ మాలిక్యులారిటీ. అంటే ఏంటమ్మా? ఒక కెమికల్ రియాక్షన్లో యాటమ్స్ అన్నీ కొలైడ్ అయ్యి ఒక అనదర్ రియాక్షన్ మనకి ఇస్తే దాన్నే మాలిక్యులారిటీ అంటారు. మాలిక్యులారిటీ ఈజ్ నథింగ్ బట్ ద కెమికల్ రియాక్షన్. సింపుల్గా ఏంటమ్మా? కెమికల్ రియాక్షన్ అనమాట. అంటే ఈ యాటమ్స్ అన్ని గుద్దుకోవడం వల్ల అంటే కొలిషన్ జరగడం వల్ల మనకు ఒక రియాక్షన్ వస్తుంది, ఒక రియాక్షన్ ఫామ్ అవుతుంది, అంతే కదా. కొలిషన్ జరగడం వల్ల రియాక్షన్ ఫామ్ అవుతుంది, రిజల్ట్. సో ఆ రిజల్ట్ ఏదైతే ఉందో దాన్నే మాలిక్యులారిటీ ఆఫ్ ఎ రియాక్షన్ అంటారు. అర్థమవుతుందా? సో మాలిక్యులారిటీ అంటే యూ హ్యావ్ టు రైట్ దిస్, ఎలిమెంటరీ రియాక్షన్ అంటే యూ హ్యావ్ టు రైట్ దిస్, ఓకేనా? ఈ రెండు మీరు మెయిన్గా ఇంపార్టెంట్ పాయింట్స్ రాయాలి, నోట్ చేసుకుంటామా. అయితే నెక్స్ట్ స్టెప్ వచ్చి క్లారిటీగా మనం తెలుసుకోవాలి కాబట్టి ఇంకో క్వశ్చన్ కూడా మనకు అడిగారు, ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అన్నాను కదా. డిఫరెన్స్ బిట్వీన్ అన్నట్టుగా ఇచ్చాడు, హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ ఎ మాలిక్యులారిటీ అన్నాడు కదా. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్. సో దీని అర్థం ఏంటి సార్? ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. క్లియర్గా చూడండి అమ్మా, ఇది ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అంటే దీని యొక్క డెఫినేషన్ ఏంటి అంటే ద సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ యొక్క పవర్స్ ఏవైతే ఉంటాయో వాటిని సమ్ చేయాలంట. సమ్ అంటే ప్లస్ చేయాలి అన్నాడు. కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెన్స్ అంటే రియాక్టెన్స్ ఏవైతే ఉంటాయో రియాక్టెన్స్కి కాన్సన్ట్రేషన్ యొక్క పవర్స్ని ప్లస్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను,
రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ మీకు ఉంటాయి. ఇప్పుడు ఈక్వేషన్ ఉందనుకోండి, ఈ ఈక్వేషన్కి గివ్స్ రైస్ టు అని ఉంటుంది. ఈ గివ్స్ రైస్ ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఓకేనా. ఈ గివ్స్ రైస్ టు బిఫోర్ ఉన్నవన్నీ రియాక్టెంట్స్, గివ్స్ రైస్ టు తర్వాత ఉన్నవన్నీ ప్రొడక్ట్స్. అంటే ఇవన్నీ కూడా రియాక్షన్ జరిగి ప్రొడక్ట్స్ కింద ఫామ్ అవుతాయి అని అర్థం, అంతే కదా. సో ఇక్కడ అదే ఇచ్చాడు ఏంటంటే పవర్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. ఈ రియాక్టెంట్స్ యొక్క ఏవైతే కాన్సన్ట్రేషన్స్ ఉంటాయో ఆ పవర్స్ మీరు ప్లస్ చేస్తే అదే ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అన్నాడు. ఇన్ ద రేట్ ఈక్వేషన్, ఏ ఈక్వేషన్లో? రేట్ ఈక్వేషన్లో. అయితే ఇప్పుడు మీకు రేట్ ఈక్వేషన్ అంటే ఎలా ఉంటుంది, పవర్స్ అంటే ఏ విధంగా ఉంటాయి, ఈక్వేషన్ ఏ విధంగా ఉంది, ఒక ఎగ్జాంపుల్ అయితే మనం తీసుకొని చూడాలి కదా. అదే ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అమ్మ, ఓకేనా. సో ఆ ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే ఇక్కడ మీరు చూస్తే, సో వీ హ్యావ్ గాట్ అన్ ఎగ్జాంపుల్. సో వాట్ ద ఎగ్జాంపుల్ ఈజ్, క్లియర్గా చూడండి అమ్మా. ఇదిగోండి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే రేట్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి, రేట్ ఈజ్ ఈక్వల్ టు కే ఏ పవర్ ఎక్స్ ఇంటూ బి పవర్ వై. సో కాన్సన్ట్రేషన్ అని అర్థం అన్నమాట, ఈ బ్రాకెట్లో ఉందంటే కాన్సన్ట్రేషన్ అని అర్థం అనమాట. సో ఏ పవర్ ఎక్స్ బి పవర్ వై. సో ఇది ఈక్వేషన్, దీన్నే మనం రేట్ అంటామమ్మా. రేట్ ఈక్వేషన్ అంటే ఇలా ఉంటుంది, క్లియర్. ఈ రేట్ ఈక్వేషన్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ పవర్ ఎక్స్ బి పవర్ వై, ఇక్కడ ఎక్స్ అనేది పవర్, వై అనేది పవర్ అనమాట, అర్థమవుతుందా. సో ఇది మనకు ఆల్గరిథం టైప్లో, ఇది మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను అంతే. క్లారిటీగా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ H2Oలోని వీటిలో తీసుకుంటే అర్థమవుతుంది. ఇది మోడల్ అనమాట, ఈ విధంగా ఉంటుందని చెప్పడానికి ఇది ఇచ్చాను, ఓకేనా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ అయితే ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం, ఓకే. సో రేట్ ఈక్వేషన్ అదే కదమ్మా. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ మీకు అడిగారు కదా, ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఎగ్జాంపుల్ ఇదమ్మా. చూడండి, H2 + I2 ఓకే ఈజ్ ఈక్వల్ టు 2HI అనమాట. అంటే సింపుల్గా ఇదేంటి అంటే గివ్స్ రైస్ టు అమ్మ, ఓకేనా, గివ్స్ రైస్ టు. సో H2 + I2 = 2HI అంటే దీని అర్థం గివ్స్ రైస్ టు అని రాయాలి ఇక్కడ మీరు, ఓకేనా. ఈక్వల్ టు అని ఎందుకు పెట్టానంటే ఇది ఒక రియాక్షన్ అని. సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఇవన్నీ రియాక్టెంట్స్, ఇవన్నీ ప్రొడక్ట్స్, ఇవన్నీ రియాక్టెంట్స్, ఇవన్నీ ప్రొడక్ట్స్. సో ద రేట్ లా ఈజ్, రేట్ లా ప్రకారం మనకు రేట్ ఈక్వల్ టు K అని పెట్టి H2 పవర్ 1 I2 పవర్ 1 అని పెట్టాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ H2 అనేది మనకు రియాక్టెన్స్ సైడే వచ్చింది, I2 అనేది కూడా రియాక్టెన్స్ సైడ్ వచ్చింది. ఎందుకు, మీకు నేను డెఫినేషన్ చెప్పాను, ఏం చెప్పాను డెఫినేషన్లో చూడండి, పవర్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెన్స్ అని మాత్రమే అన్నాడు. అంటే రియాక్టెన్స్ ఏవైతే ఉన్నాయో వాటి పవర్సే, ఇటు సైడ్ ఉన్నవి ఏంటి మనకు ప్రొడక్ట్స్, వాటి ఎత్తొద్దు, ఓన్లీ రియాక్టెన్స్ అయితేనే ఆర్డర్ అవుద్ది. కాబట్టి H2 అనేది రియాక్టెంటే, I2 అనేది రియాక్టెంటే. పవర్ 1 అని ఎందుకు ఉందంటే వీటి కొఫిషియన్స్ ఏవైతే ఉంటాయో వాటి పవర్స్ అవుతాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2H2 ఉందనుకుందాం, అప్పుడు ఇక్కడ H2 పవర్ 2 అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ 5I2 ఉందనుకుందాం, అప్పుడు I2 పవర్ 5 అవుద్ది. అర్థమవుతుందా. వాటి రియాక్టెన్స్ మనం ఈ విధంగా తీసుకోవాలి, వాటి కొఫిషియన్స్ పవర్స్ అవుతాయి. ఇక్కడ ఇప్పుడు x = 1 అంతే కదా, పవర్ అనేది ఇవ్వండి, x అంటే ఇక్కడ పవర్ అనమాట, y అన్న ఇక్కడ పవర్. సో 1 అనేది పెట్టేస్తారు. సో H2 ఏదైతే ఉందో అది ఫస్ట్ ఆర్డర్ అని అర్థం, ఎందుకు అంటే 1 ఉంది కాబట్టి. అలాగే ఇంకోటి ఏంటి, I2 కూడా ఒకటే కాబట్టి ఫస్ట్ ఆర్డర్. దీని అర్థం ఏంటి, ఫస్ట్ ఆర్డర్ అంటే పవర్ 1 ఉండాలి, అర్థమవుతుందా. ఫస్ట్ ఆర్డర్ మీన్స్ పవర్ 1 ఉండాలి, సెకండ్ ఆర్డర్ అయితే పవర్ 2, థర్డ్ అలాగనమాట. క్లారిటీ వచ్చిందా. ఈ విధంగా మనం చూసుకోవాలమ్మా, ప్రతిదీ ఏదైనా సరే మీరు ఈ విధంగా చూడాలి. సో రేట్లా అంటే ఇది, ఈ రేట్లాకి ఎగ్జాంపుల్ ఇది. సో ఈ రెండు మీరు రాయాలి, క్లారిటీ వచ్చిందా. సో ఇప్పుడు ఓవరాల్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ మీకు ఏం చెప్పాను, సమ్ ఆఫ్, చూడండి సమ్ ఆఫ్ ద పవర్స్ అన్నాడు. సో పవర్స్ ఇక్కడ ఏంటంటే 1 1, సో 1 + 1 చేయాలి. ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెన్స్ యొక్క కాన్సన్ట్రేషన్లు అదే కట్టాం. ఇన్ ద రేట్ ఈక్వేషన్ అంటే దీన్ని రేట్ ఈక్వేషన్ అని అంటారు. వచ్చిందా అంటే డెఫినేషన్కి క్లారిటీ అనేది ఇందులో కనిపిస్తుంది కదా మీకు, ఇదేనమ్మా. సో ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అనేది ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెన్స్ సైడ్లో ఉన్న కాన్సన్ట్రేషన్ యొక్క పవర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్లస్ చెయ్యండి అని అర్థం. క్లారిటీ వచ్చిందా. ఇన్ ద రేట్ ఈక్వేషన్ అంటే రేట్ ఈక్వేషన్లో అంటున్నాడు ఈజ్ నోన్ యాజ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, దాన్నే ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అని అంటారు, ఓకేనా. సో ఇప్పుడు మనకు దీంతో పాటు కొన్ని ఎగ్జాంపుల్స్ అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ బైమాలిక్యులర్, ట్రైమాలిక్యులర్, ఓకేనా. ఇక్కడ వరకు సగం క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు బైమాలిక్యులర్కి ఒక ఎగ్జాంపుల్, ట్రైమాలిక్యులర్కి ఇంకో ఎగ్జాంపుల్ అడిగారు కదా. సో అవి ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మనం చూద్దాం. ఇదనమాట, ఓకేనా. మీరు ఇక్కడ దీన్ని ఈక్వల్ టు కాదమ్మా, ఇది H2 + I2 గివ్స్ రైస్ టు అండి, ఓకేనా. ఈక్వల్ టు కాదు, గివ్స్ రైస్ టు, ఓకే. 2HI అనేది మీరు రాసుకోవాలి,
రైట్. సో ఇప్పుడు మనం ఆ ఎగ్జాంపుల్స్ అంటే యూనిమాలిక్యులర్కి, బైమాలిక్యులర్కి, ట్రైమాలిక్యులర్ మీరు అడగొచ్చు సార్ యూనిమాలిక్యులర్ మనకు అడగలేదు కదా, కానీ మీకు బైమాలిక్యులర్, ట్రైమాలిక్యులర్ అర్థం అవ్వాలంటే యూనిమాలిక్యులర్ కూడా అర్థమైతే అయిపోయింది. చిన్న విషయం అనమాట, అది పెద్ద కన్ఫ్యూజన్ అయితే ఉండదమ్మా. ఓకేనా. సో అది ఇప్పుడు చూడండి, మీకు ఉండండి, మీరు ఈ యొక్క క్వశ్చన్ ఏ విధంగా రాయాలో కూడా క్లారిటీగా ఒక్కొక్కటి మీకు అన్ని కూడా ఒకే దగ్గర పెట్టి మీకు అయితే చూపిస్తానండి. ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే అయిపోయింది. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి అమ్మా, ఇక్కడ మీరు చూస్తే ఐ హ్యావ్ గివెన్ 3. వన్ ఈజ్ ఫర్ యూనిమాలిక్యులర్, అదర్ ఈజ్ ఫర్ బైమాలిక్యులర్ అండ్ అదర్ వన్ ఈజ్ ట్రైమాలిక్యులర్. సార్ అసలు మాలిక్యులర్కి, బైమాలిక్యులర్కి, యూనిమాలిక్యులర్కి, బైమాలిక్యులర్కి, ట్రైమాలిక్యులర్కి డిఫరెన్స్ ఏంటి సార్ తెలియాలి కదా మనకి, అది చెప్తాను ముందు వినండి. సో ఫస్ట్లీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే PCl5 గివ్స్ రైజ్ టు PCl3 plus Cl2. సిమిలర్లీ 2Hi గివ్స్ రైజ్ టు H2 plus I2 అండ్ 2CO plus O2 gives rise to 2CO2. 1, 2, 3. మీరు సింపుల్గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి చెప్పంటారా, యూనిమాలిక్యులర్ అంటే సింగిల్ అని మీకు తెలిసిందే. యూని డైరెక్షనల్ అన్న, యూని అంటే యూని అని యూనిక్ అంటాం అంటే సింగిల్. ఓకేనా, ఒకటే. బై అంటే 2 అండి, బై అంటే 2 బైనామియల్ థియరమ్లు ఉన్నాయి, మీకు చాలా వరకు ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ బైక్వాలిటిక్ ఈక్వేషన్ అర్థమవుతుంది కదా, ఇవన్నీ కూడా 2 అని అర్థం అనమాట. సో ట్రైమాలిక్యులర్ అంటే 3, ట్రైమాలిక్యులర్ అంటే 3. మీరు అనొచ్చు సార్ బైక్వాలిటిక్ ఈక్వేషన్ అంటే పవర్ 4 ఉంటే బైక్వాలిటిక్ అంటాం, మ్యాథ్స్ సంబంధించి చెప్తుంది. ఇప్పుడు పవర్ 4 ఉంటే బైక్వాలిటిక్ అంటాం కదా సార్. ఎస్, క్వాలిటిక్ అంటే 2, బై అంటే 2 + 2 4 అనమాట. అక్కడ అర్థమవుతుందండి, అది అలా మీరు తెలుసుకోవాలి ప్రతిదీ కూడా. సో యూనిమాలిక్యులర్ అంటే సింగిల్, బైమాలిక్యులర్ అంటే డబుల్, ట్రైమాలిక్యులర్ ఇన్ ద సెన్స్ 3 థింగ్స్. ఓకేనా, 3 అనమాట, 3. సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవి రియాక్టెన్స్, ఇవి ప్రోడక్ట్స్, ఇవి రియాక్టెన్స్, ఇవి ప్రోడక్ట్స్, ఇవి రియాక్టెన్స్, ఇవి ప్రోడక్ట్స్. మీకు ఈ క్లారిటీ అయితే వచ్చింది ఇందాకలే. సో రియాక్టెన్స్ సైడ్ మీకు ఎన్ని ఉంటే అది దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. అర్థం కాలేదు చెప్తాను చూడండి. PCl5 ఎన్ని PCl5 ఉన్నాయి, కోఫిషియంట్ ఎంత ఉంది, 1 ఉంది, అంటే ఒక PCl5 ఉంది కాబట్టి యూనిమాలిక్యులర్. అలాగే 2Hi, హెచ్ఐలు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో ఎన్ని వచ్చినట్టు, అందుకే బైమాలిక్యులర్. ఇక్కడ మీరు అర్థం 2CO అంటే 2, O2 1, 2 + 1 3. అంటే అర్థం ఏంటమ్మా, టర్మ్స్ లాగా మనకు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ CO + O2 ఉందనుకోండి 3A. ఎందుకు అంటే రియాక్టెంట్ సైడ్ ఎన్ని ఉన్నా సరే అన్ని ప్లస్ చేసి మనం కౌంట్ చేయాలి. అదే కదా మనం నేర్చుకున్నాం, అదే మనం ఇక్కడ నేర్చుకున్నాం. చూడండి ఆర్డర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఇదిగోండి, ఇదే కదా మనం ఆర్డర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ అంటే ముందుది ఏదో ఒకటి ఉంటుంది, దానికి పవర్ ఉన్నది X అనుకున్నాం. ఆర్డర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ B అంటే దాని పవర్ Y అనుకున్నాం. ఓవరాల్ ఆర్డర్ అంటే ఆ రెండింటిని ప్లస్ చేయాలనుకున్నాం. అర్థమవుతుందా. సో ఈ విధంగా మనం చేయాలి. దీన్నే మనం ఏమన్నాం, రేట్ ఈక్వేషన్ అన్నాం. ఈ రేట్ ఈక్వేషన్ ఉన్న పవర్స్ని కలిపితే దాన్ని ఏమన్నాం, ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అన్నాం. సో ఇప్పుడు మనం ఏ విధంగా రాస్తే ఎగ్జామ్లో మార్క్స్ వస్తాయి, ఓకేనా, ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ రాయాలి, ఏ పాయింట్స్ మనం కన్సిడర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఇచ్చింది ఏంటమ్మా, వాట్ ఈజ్ మాలిక్యులారిటీ, ఇదంతా అడిగారు కాబట్టి స్టార్ట్ చేయగానే ఆన్సర్ స్టార్ట్ చేయగానే మీరు రాయాల్సిన పాయింట్ ఇదమ్మా. సో ప్రతిదీ నోట్ చేయండి. మాలిక్యులారిటీ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్, ఓకేనా, ఈ పాయింట్ అంతా మీరు రాయాలి. The number of atoms or ions or molecules are taking part in an elementary reaction which must collide అంటే మీకు చెప్పాను simultaneously to bring about a reaction అంటే ఇంకొక రియాక్షన్ కోసం, అంటే ఒక కెమికల్ రియాక్షన్ వస్తుంది అనమాట కొలిజన్ జరగడం వల్ల. ఆ రియాక్షన్ వస్తేనే దాన్ని మాలిక్యులారిటీ అంటారు. ఓకేనా. దీని నెక్స్ట్ స్టెప్ వచ్చి మనం రాయాల్సింది ఏంటి అంటే ఎలిమెంటరీ రియాక్షన్ అండి. ఏంటమ్మా, ఎలిమెంటరీ రియాక్షన్. ఇదిగోండి ఎలిమెంటరీ రియాక్షన్ అంటే ఏంటో రాయాలి. ఎలిమెంటరీ రియాక్షన్ అంటే ఇట్ ఈస్ ద రియాక్షన్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ సింగిల్ స్టెప్, అంటే సింగిల్గా అయిపోద్ది, పెద్దగా తతంగా ఉండదు అనమాట. ఆ రియాక్షన్ చాలా సింపుల్గా జరిగిపోద్ది. ఓకేనా. సో ఆ తర్వాత మనం రాయాల్సింది ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అంటే సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. మీకు ఇప్పుడే వచ్చేసి ఉంటుంది, మీరు ప్రాక్టీస్ కూడా చేయక్కర్లేదు ఐ థింక్. ఓకేనా. ఎందుకు అంటే మనం అంత క్లారిటీగా చెప్పుకోవడం అయితే జరిగిందమ్మా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రేట్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇదే ఆర్డర్లోనే మనం రేట్ ఈక్వేషన్ తీసుకోవాలి. ఓకేనా. ఈ రేట్ ఈక్వేషన్ తీసుకున్న తర్వాత, అంటే రేట్ ఈక్వేషన్ తీసుకున్న బాగానే ఉంది, మరి దానికి ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకోవాలి కదా. ఈ రేట్ ఈక్వేషన్కే మనకు ఇదొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇదిగోండి
ఈ పాయింట్ చాలా ఇంపార్టెంటా కాదా? క్లారిటీగా చూడండి. ఆర్డర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏకి బికి కలిపి మనం ప్లస్ చేయాలి కాబట్టి దీని నెక్స్ట్ స్టెప్ అది ఇవ్వాలి. క్లియర్? ఆ తర్వాత స్టెప్ ఏంటండి? ఎగ్జాంపుల్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఈ ఎగ్జాంపుల్ కూడా మీరైతే రాయాలమ్మా. చూడండి అక్కడ H2I2 2HI రేట్లా ఇచ్చాడు. రేట్ ఆ క్వశ్చన్ అంటే అదంతా కూడా ఆ ఎగ్జాంపుల్ అలా పడిపోవాలి మీది. ఓకేనా? మీరు అలా రాసారు అక్కడ. ఆ తర్వాత ఫైనల్లీ మాలిక్యులర్, ఈ యూనిమాలిక్యులర్ రాయండి, బైమాలిక్యులర్ రాయండి, అదేవిధంగా ట్రైమాలిక్యులర్ 3 కూడా రాయండి అమ్మ. ఓకేనా? ఇది ఎక్కడ నుండి ఎక్కడి వరకు రాస్తే యూ కెన్ స్కోర్ ఫుల్ మార్క్స్ అమ్మ. ఫుల్ మార్క్స్ అనేవి మీకు ఈ క్వశ్చన్ అలాగ రాయండి, అలాగే మీకు పడిపోద్ది. ఓకేనా? మీరైతే వరి అవ్వాల్సిన పని అయితే లేదండి. అండ్ మీరు దీంతో పాటు మీకు ప్రాబ్లమ్స్ కూడా కెమిస్ట్రీలో ఇస్తాడు, అదేవిధంగా ఫిజిక్స్లో కూడా ఇస్తారు కదా. మనం ప్రాబ్లమ్స్ కూడా లేటర్ ఆన్ వీల్ బి డిస్కసింగ్ ప్రాబ్లమ్స్ ఆల్సో. రైట్ నౌ మనం కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఆ తర్వాత ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో అర్థమైంది కదా. ఈ విధంగా సింపుల్గా అర్థం చేసుకుంటే యూ కెన్ రిమెంబర్ ఎనీథింగ్. సో ఫైనల్లీ మా ఛానల్ ఎంతవరకు మీరు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ప్రతిరోజు మేము పెడుతున్న వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు ఈ నోటిఫికేషన్ రాదనమాట. అంతే. నోటిఫికేషన్ రావడం వల్ల మీరు ప్రతిరోజు ప్రిపేర్ అవ్వడం కుదరదు. మీరు అప్పుడు నేను పెడుతున్నానా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉంటారు. కానీ నేను ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్నాను. అప్పుడు మీకు ఇంకెవరో షేర్ చేసినంత వరకు రాదు మీకు. సో అనవసరంగా టైం అనేది మీరు లూజ్ అవుతారు. సో మనకున్న టైం తక్కువ కాబట్టి ప్రతిరోజు మీకు వీడియో కావాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా ఛానల్కి మీరు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అమ్మ. ఎందుకంటే మేము మీకు చాలా సపోర్టివ్గా వీడియోస్ ద్వారా ఉన్నామని నేనైతే అనుకుంటున్నాను. సో మాకు కూడా మీరైతే సపోర్ట్ చేయండి ప్లీజ్. ఏ విధంగా చేయాలి అంటే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి, మేము పెడుతున్న ప్రతి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకున్న డౌట్స్ అనేవి కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అంతే. మీ నుండి మేము ఆశించేది ఇది ఒకటేనమ్మా, ఇంకేది వద్దు మాకు. అర్థమవుతుందా? థ్యాంక్ యూ సో